కమింగ్ 19th మా ఫెయిల్యూర్ బాయ్స్ మూవీ వచ్చి రిలీజ్ కాబోతుంది. మూవీలో వచ్చి ఒక విలేజ్ బాయ్ క్యారెక్టర్ వచ్చి చేశాను. చూసామంటే ఇది ఒక్కొక్క ఆడియన్స్కి నచ్చే విధంగా వచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్ వచ్చి డిజైన్ చేశారు. అండ్ దెన్ మ్యూజిక్ మీ అందరికీ తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్ వచ్చారు. బేబీ అండ్ దెన్ కోట్ ఇవన్నీ వచ్చి పెద్ద హిట్స్ ఇప్పుడు చేసిన మన మూవీ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి విజయ్ బుల్గాని. ఇంకా తన గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ మూవీలో వచ్చి మ్యూజిక్ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్గా వచ్చి మూవీకి ఉంటుంది. డెఫినెట్లీ అందరికి వచ్చి ఇప్పుడు రీసెంట్గా వచ్చి ఆడియో లాంచ్ అయింది మాది వచ్చి ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్క యూత్ దగ్గర నుంచి అంతా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మ్యూజిక్లో వచ్చి. ఇన్ ద సేమ్ టైం మీ అందరూ ఒక సపోర్ట్ ఉంటేనే మేము వచ్చి ఆడియన్స్ దాకా వచ్చి రీచ్ కావాలి. మూవీ బాగుందా లేదా అని చెప్పి మీ వల్లనే మీ ఒక పాయింట్ దగ్గర నుంచి మేము వచ్చి వాళ్ళని రీచ్ కాబోతాం. డెఫినెట్లీ మీ అందరూ ఒక సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్కి వచ్చి ఈ మూవీసే కాకుండా ఇంక నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. मैं शुपूर्णा मालाकार. हमारी फिल्म फेलियर बॉय इज कमिंग ऑन 19th of December एंड हम उस फिल्म को प्रमोट करने आए हैं. एंड फिल्म का स्टोरी है इट्स सर्कमस्टेंसेस फॉर 4 boys and girls. उनके लव लाइफ कैसे सक्सेसफुल होता है और नहीं और क्यों नहीं होता है. So it's about that. It's a very cute and simple, very cute love story. And especially our track, Vitej and me, we are playing a village boy, a village girl. So I always wanted to play that kind of role because मैं जब बहुत छोटी थी तो I grew up seeing Rosa, so that kind of character shade of Rosa. So I really loved that character whenever I started shooting. Throughout the film, I really loved it. And the strength of this film is obviously the character, stage, story, and music. Please come and watch, bless us, and make it successful. Thank you so much. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఒక్కరికి పేరున కూడా అభిమానాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకి నేను ఒక ప్రొడ్యూసర్ని. నాతో పాటు ఇంకా 2 ప్రొడ్యూసర్లు ఉన్నారు. జామి శ్రీనివాస్, వాళ్ళ మిసెస్ ధనా శ్రీనివాస్, వెంకట లక్ష్మీరెడ్డి ఆవిడ, మొత్తం 3 కలిసి ఈ సినిమాని నిర్మించడం జరిగింది. అన్ని పనులు పూర్తి చేసుకొని రేపు 19వ తారీఖుని ప్రజలందరి ముందు థియేటర్లో రిలీజ్ అవబోతుంది. ఓవరాల్ ఆంధ్ర, తెలంగాణ అండ్ చెన్నై అండ్ బెంగళూరు అండ్ బళ్ళారి 100 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తున్నాము అన్నీ కలిపి. దీనికి దర్శకత్వం వహించిన వెంకట త్రినాథ్ రెడ్డి ఉసిరిక, ఆయన మనం బడ్జెట్ రాలేకపోయారు ఎందుకంటే ఆయన అన్ఫార్చునేట్ వేరే షూట్ మీద దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల ఆయన కూడా ఇక్కడ రాలేకపోయారు. మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తేనే కానీ మీడియా సపోర్ట్ లేదా ఏదీ లేదు. ఎందుకంటే నేను కూడా నేను మీడియాలో పనిచేసి బయటకు వచ్చాను. నాకు ఆ మీడియా అంత తెలుసు. మీడియా ఏదైనా చేయగలుగుతుంది. కానీ మరి ఈ సినిమాని విజయవంతం మీరు ఎలా చేస్తారో ఏదో మీ చేతుల్లో పెడుతున్నాం. ఈ నెల్లూరు వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సుధీర్. ఆయనే ప్రోత్సహించి మమ్మల్ని రండి సార్ నెల్లూరు రండి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేద్దాం మనం అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేయడం జరిగింది ఈ నెల్లూరులోని. అలాగే మీరు అందరూ వచ్చి ఈ కాలాన్ని మా కోసం కేటాయించినందుకు. ఇదే ఫస్ట్ మూవీ అమ్మా, ఇదే ఫస్ట్ మూవీ. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రెడీగానే ఉంది. ఫిబ్రవరి ఎండ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఈ మూవీలో 4 హీరోలు 4 హీరోయిన్లు ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఫెయిల్ అయ్యి వచ్చేస్తారు. ఒకళ్ళు లవ్ ఫెయిల్యూరు, ఒకళ్ళు ఎడ్యుకేషన్ వదులుకున్నారు, ఒకళ్ళు లవ్ ఫెయిల్యూరు, ఇంకొకళ్ళు కూడా లవ్ ఫెయిల్యూరు. ఇలా 4 రకాలుగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి అంటే 4 లవ్ స్టోరీలు ఒకేలా ఫెయిల్ అవ్వవు. ఒక్కొక్క లవ్ స్టోరీ ఒక్కొక్కలా ఫెయిల్ అయింది. కాబట్టి ఈ మూవీకి ఆ ఫెయిల్యూర్ బాయ్స్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. హీరోయిన్ 4 హీరోయిన్లు. సుపూర్ణ అండ్ హరితేజ్ ఒక రోల్ ప్లే చేశారు. అలాగే మన ప్రదీప్,
అండ్ పావని అండ్ అర్జున్. Pradeep is no more with us. ప్రదీప్ లేడు, చనిపోయాడు సూసైడ్ చేసుకొని సమ్ కారణాల చాలా యాక్టివ్ గై. అసలు ఆయన సెట్లో ప్రదీప్ అన్నాడు అంటే సెట్ కలకలలాడుతుందంటే ప్రదీప్ ఉన్నట్లు లెక్క. ప్రదీప్ లేడు అంటే సెట్ కామ్గా ఉంటుంది, ఒక్క సౌండ్ కూడా వినిపించదు, అంత యాక్టివ్ గై. కానీ ఇప్పుడు మన మధ్యలో లేడు, చనిపోయాడు రీసెంట్గా. చేసిన ప్రతి సినిమా హిట్టే కొట్టింది. కోర్టు పెద్ద హిట్ కొట్టింది, ఓ బేబీ కూడా పెద్ద హిట్ కొట్టింది, ఇది కూడా హిట్ కొడుతుందని మేము ఆశిస్తున్నాము. ఆ తర్వాత మీ చేతుల్లో ఉంది నిర్ణయం అన్నది. Pavni and Arjun, they are, मतलब ये लोग तेलुगु में बहुत काम कर रहे हैं. They are known artists now. Is our first film? In Telugu, no. My last released film is The Hunt. Sudhir Babu and Megha Shrikant is there. So, yeah, that's my last release film. And Hindi में मेरी last project है Citadel. It is there on Amazon Prime. And no, my web series is also coming on Weebs. There is a platform called Weebs. So, but I am looking forward for this. This is very close to my heart. The song and the character, especially. Please come and watch our films. Thank you. All the best. Thank you. Thank Thank you. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారం. స్టేజ్ని అలంకరించిన వాళ్ళకు అందరూ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. నేను ఈ మూవీకి వర్క్ చేశాను. నా పేరు డైరెక్టర్ తెలుగు శ్రీను. ఇక్కడ నెల్లూరులో పెట్టడం ప్రత్యేకం ఏంటంటే ఎంతోమంది దిగ్గజ కళాకారులను అందించిన నేల ఈ నెల్లూరు నేల. సో ఏంటంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ నెల్లూరు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి నుంచి సెకండ్ది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజల్ని కలుసుకోవడం, నెల్లూరుని చుట్టూ జనాలని ప్రజల్ని చూడడం చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాను. ఈ మూవీ వచ్చేసి శ్రీ గురుదక్షిణామూర్తి ఫిలిమ్స్ బ్యానర్పై ఫస్ట్ డెబ్యూ మూవీగా లాంచ్ అవుతుందండి. ఫెయిల్యూర్ బాయ్స్ చాలా అద్భుతంగా వచ్చింది. సాంగ్స్ అలరిస్తున్నాయి. ఆదిత్య మ్యూజిక్లో సాంగ్స్ అలరిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ గారు చెప్పనక్కర్లేదు. బేబీ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో, కోర్టు మూవీ అలానే దానికి అంతకుమించి సక్సెస్ అయింది. అలానే ఇది కూడా మంచి సక్సెస్గా వస్తుందని చెప్పి నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి మా హీరో అవితేజ్ గారు, హీరోయిన్ గారు మా మృణాల్ గారు, సుపూర్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్ గారు, కేఎస్ఎస్ విఎస్ఎస్ కుమార్ గారు అండ్ కో ప్రొడ్యూసర్ వచ్చేసి జమ్మి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ జమ్మి శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు సపోర్ట్ చేసి వాళ్ళందరూ ఈ మూవీ ఇంతవరకు దాన్ని సక్సెస్గా తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అండి. ఈ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్ అద్భుతంగా వచ్చింది. నేను ఈ మూవీ ఎందుకు చెప్తానంటే ప్రతి యువత ఈ మూవీ చూస్తే నెక్స్ట్ భావి తరాల్లో వచ్చే తరాల్లో సూసైడ్ అనేది ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే అందులో ఫెయిల్యూర్స్ ఎలా ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అవుతారు. సో చాలామంది యువత ఫెయిల్యూర్స్లోనే అదే మా లైఫ్, ఇదే మా జీవితం అని చెప్పి అక్కడే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బంగారు భవిష్యత్తుని నాశనం లేపుకుంటున్నారు. సో ఈ మూవీ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది నెక్స్ట్ ఎలా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఇది ఒక మార్గదర్శిగా తీర్చుకుంటారని చెప్పి మంచి కంటెంట్ ఉన్న మూవీ, మెసేజ్ ఓరియంట్తో మీ ముందుకు వస్తుంది. నెల్లూరు ప్రజలల్లా దీన్ని చూసి ఆదరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఇంకొక విషయం దేనికి అనేది ఇంకా మేము డిసైడ్ చేయలేదు. బట్ ఏంటంటే ట్రైల్స్ లో అంటే అందరితోనే డిస్కషన్స్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, ఆహా వాళ్ళు ఇలా డిస్కషన్ జరుగుతున్నాయండి. ఇంకా వాళ్ళ మూవీ ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మేము ఇస్తామని చెప్పి డిస్కషన్ చేసుకుందాం అని చెప్పి ఆపాము. ఈరోజు ఒక స్పెషల్ డే కూడా, ఎందుకంటే ఉన్న మా ముగ్గురు ప్రొడ్యూసర్లో ఒక ప్రొడ్యూసర్ది వాళ్ళ బర్త్డే, జామి శ్రీనివాస్ గారికి. ఆయన బర్త్డే, ఆయనకి నా హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు. తెలుగు బాయ్స్ టీమ్ తరఫున ప్రొడ్యూసర్ గారికి, జమ్మి శ్రీనివాస్ గారికి మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఈరోజు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఎన్నో ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి కళాకారులకు చేతుని ఇవ్వాలని చెప్పి మీ బ్యానర్లో ఇంకా మరెన్నో మూవీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. శ్రీనివాస్ గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అగైన్.